ఉంది. నిజంగా ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు. నిజంగా ఇవన్నీ మాట్లాడింది కవితే అయితే మీడియా చిట్ చాట్‌లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ప్రెస్ మీట్ పెడితే అందరికీ తెలుస్తది కదా! ఓపెన్‌గానే చెప్పొచ్చు కదా! అని. ఈ లీకులు ఇవన్నీ దేనికి అర్థాలు? యోయో టీవీ ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. మీరు అడిగిన ప్రశ్నకు చాలా మనం డే టు డే లైఫ్లో కొన్ని సీరియల్స్ చూస్తుంటాం. ఆ సీరియల్ ట్విస్ట్ ఇలా ఇలా నడుస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ ఉంటారు. ఇంకేమవుతుందని ఒకటే రోజు వాళ్ళు స్టార్ట్ నుండి ఎండ్ స్టోరీ అక్కడ చూపించేస్తే సీరియల్స్ ఎవరు చూస్తారు? ఇది కూడా ఆమె కూడా అంతే. ఒకవేళ ఆమె ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇచ్చేయచ్చు. మరి మన ఎయిర్పోర్ట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఒక క్లారిటీ ఇచ్చింది. మరి ఇవాళ కూడా పెట్టచ్చు కదా. ఇవాళ మీరేదో రిమోట్ ఏరియాలో లేరు, లేకపోతే రిమోట్ ఏరియాకైనా మీలాంటి స్టేట్మెంట్ ఇస్తామని అనుకుంటే ఒక క్షణాల్లో మీడియా మిత్రులు వెళ్తారు అక్కడ. మరి అదే ఇవ్వాలనుకున్నప్పుడు మీరేదో 4 గోడల మధ్య నిచ్చుకునే బదులు, లేకపోతే ఏదో వాట్సాప్లో పెట్టుకునే బదులు డైరెక్ట్ 100 మంది మీడియా వస్తారు. మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిచే బాధ్యత ఉంది, మీకు ఆ హక్కు ఉంది, మీకు చేసుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇక్కడ ఏముంది అంటే ఈ ఈక్వేషన్స్ అన్నిటినీ చూసినప్పుడు అంటే కొంత వర్గపోరు, కొంత ఆధిపత్య పోరు, కొంత అనగదొక్కే తత్వం కూడా ప్రతి పార్టీలో ఉంటుంటుంది. అయితే సోదరుడు అన్నట్టుగా మొన్నట జరిగినటువంటి రజతోత్సవ సందర్భం తర్వాత గ్రాండ్ సక్సెస్ అయిపోయింది, బాగుంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఇవాళ ఒక అంతర్గత కలహాలకు కొంత ఎక్కడో ఒకటి ఉంది, కొంత గ్యాప్ ఉంది అనేది ఈ రకంగా చెప్తున్నారు అని అనుకోవడం సహజమేది ఉంది కూడా వాస్తవానికి. గతంలో ఇప్పుడు ఈ రజతోత్సవ సభ జరిగిన తర్వాతనే అయిందని అనుకోవట్లేదు నేను. ఇది గతంలో కూడా ఉంది, చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి ఆమెకి. ఎందుకంటే ఫాదర్కి బాగా అటాచ్మెంట్, కేసీఆర్ గారికి ఆమె ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆమె పర్సనల్గా కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకునేటువంటి సందర్భం. కాకపోతే తెలంగాణ రాజకీయాల మీద మంచి సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కాలానుగుణంగా ఏ రకంగా ఎటువంటి ఉప్పనే వస్తుంది, దాన్ని ఏ విధంగా తట్టుకునే స్థాయి ఉండాలి, ఆలోచన ఓన్లీ శారీరకంగానే కాదు మానసికంగా బుద్ధి ఉండాలి. పివి నరసింహారావు లాంటి మేధావి, ఒక గొప్ప రాజకీయ చతురత కలిగినటువంటి ఆయననే కూడగొట్టినటువంటి సందర్భం. ఇవన్నీ ఈక్వేషన్స్లో ఈమె యంగ్ ఏజ్లో ఎక్స్పీరియన్స్ లేకపోవడం, ఏదో రకంగా ఆలోచించుకోవడం, మా నాన్న నన్ను బాగానే చూసుకుంటాడు కాబట్టి నేనే లీడర్షిప్ తీసుకొని నాకే పార్టీ పగ్గాలు ఇస్తే బాగుంటుంది, లేకపోతే నేనే నెక్స్ట్ వారసత్వం అనుకోవడంలో తప్పేం లేదు. ప్రతి ఒక్కరూ అంబిషన్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ అది సాధ్యాసాధ్యాలను ఆలోచించాల్సిన బాధ్యత తండ్రికి ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఆ డిసిషన్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయం రేపు 2 సంవత్సరాలలో 1 సంవత్సరంలోనే ఎలక్షన్స్ లేవు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉండాలి. 3.5 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి ఆరోపణలు ప్రత్యేకంగా ఆమె ఎదుర్కొంటున్నటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే గతంలో ఓన్లీ కుటుంబం అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఆమె జాగృతి అధ్యక్షురాలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కూతురు కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు. చాలామంది ఆ నియోజకవర్గంలో ఓట్లు వేస్తే కూడా నువ్వు మా దగ్గరికి అందుబాటులోనే లేనటువంటి వ్యక్తి అన్నటువంటి చీదరించుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆమెకు ఎవరి బ్యాక్గ్రౌండ్ తోవినా కూడా కొన్ని పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. ఇవన్నింటి కోణంలో ఆలోచించినప్పుడు ఆమె ఒకవైపు బీఆర్ఎస్ బాగలేదంటుంది, అంటే ఒక రైట్ డైరెక్షన్లో లేదు అని అంటుంది. బీజేపీ కలుస్తామని అంటున్నారు, కాంగ్రెస్ మునిగిపోయినావా అంటుంది. అంటే ఎక్కడుంది ఈమె? అంటే ఎక్కడ ఏ కోణంతో పాజిటివ్గా అనిపిస్తుంది అంటే కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటుంది. కన్ఫ్యూజన్ అందుకే అంటున్నాను, సినిమా సీరియల్ ఎటు టర్న్ అవుతుంది అంటే వీళ్ళందరూ క్లారిటీ ఇస్తే 3 పార్టీల గురించి ఆవిడ ప్రస్తావించారు. అంటే ఇవేవి కాదు, కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఆవిడకున్నట్టు. కొత్త పార్టీ గురించి ఆలోచించినప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు మీ టీవీ ప్రేక్షకులకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు ప్రధానంగా ఆర్థికంగా చాలా బలమైనటువంటి డబ్బులు ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ లావాదేవీలు ఈ రెండు చాలా జాగ్రత్త చూడాలి. అయితే ఈమెకు డబ్బు ఉంది, కేసీఆర్ గారి కూతురుగా గుర్తింపు ఉంది, కానీ నాకు ఎక్కడుంది ఇండివిజువాలిటీ? ఇప్పుడు ఎక్కడైనా పోతే మీరు కేసీఆర్ కూతురే అంటారు, కానీ నువ్వు మినిస్టర్ ముఖ్యమంత్రి అనాలని కోరుకుంటారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత
ఏంటి మన ప్రియాంక గాంధీ గారు ఆమె డైనమిక్, ఆమెకే వస్తుంది అని అనుకున్నారు. రాహుల్ గాంధీ గారు కంటే ఆమె డైనమిక్ అనుకున్నారు. ఇచ్చారా? ఇవ్వలే కదా. అంటే ఏవో రకరకాల ఈక్వేషన్స్లో ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు అడిగిన ప్రశ్నకు తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ ఏదో కొత్త పార్టీ పెట్టేసి ఆమె బతికి బట్టగడుగుతుంది, ఆ పార్టీని నమ్ముకొని ఆమెను నమ్ముకొని పోయిన వాళ్ళు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ వాళ్ళు నడి సముద్రంలో ఏమంటారు ఇక్కడ ట్యాంక్ బండ్లో మునిగిపోతారు. ఎందుకంటే వేస్ట్. గతంలో మనం చూసుకున్నాం కదా, దేవేందర్ గౌడ్ గారి అనుభవం ఉన్న ప్రకారం గట్టి సామాజిక వర్గం, జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నటువంటి బీసీ వర్గం వాళ్ళందరూ దేవేందర్ గౌడ్ గారిని బాగా లేపేసి అన్నా నువ్వే సెకండ్ సీఎం అని అన్నారు, గాలిలోకి వదిలేసిండ్రు. కొండ లక్ష్మణ్ బాబూజీ గారు పార్టీ పెట్టారు తెలంగాణ కోసం, గాలికి వదిలేసిండ్రు. ఓకే, అప్పుడు ఈ జేఏసీలతో కోఆర్డినేట్ చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇక మొత్తం నేనే కోఆర్డినేట్ చేస్తున్నా, ఉద్యోగులు నిరుద్యోగులు న్యాయపడి ఉన్నారు అనేటువంటి మిలేనియం మార్చ్ ఉంది కదా, అది గ్రాండ్ సక్సెస్ ఉన్నది. అప్పుడు అయినప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో లేరు. ఇంకా అయిపోయింది, ఇక కేసీఆర్ లేకపోయినా నేను ఉద్యమం నడిపిస్తా అనే స్థాయిలో కోదండరామ్ గారు ఊహించుకున్నారు. కోదండరామ్ గారితో ఎంతమంది పోయినారు, ఆయన పార్టీ పెడతా ఆయనే గెలవలేని పరిస్థితి ఉంది. ఆయన ఎమ్మెల్సీకి గెలవలేదు, ఎమ్మెల్యే గెలవలేదు, పార్టీకి టికెట్ ఇయ్యమా అనుకున్నారు. మొన్నటికి మొన్న ఇక ఆయన కూడా ఇవ్వకపోతే మరి అబాస్ పాలవుతాం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో ఎమ్మెల్సీ ఇచ్చింది. అంటే ఇవన్నిటిని మొన్న షర్మిల కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పదయాత్రలో చేసి ఆమెకు వస్తున్నటువంటి మైలేజ్, ఆమెకు వస్తున్నటువంటి అంటే రెస్పాన్స్, చిరంజీవి గారు చాలా ఎంతమందిని చూసామండి. అన్నిటిని చూసుకొని అసలు కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన కనుక కవిత గారికి వస్తే ఆమె గోతి తవ్వుకోవడమే. అంటే ఒక శ్రేయభిలాషిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఓకే కొన్ని సమస్యలు ఉండొచ్చు, సమస్యలు ఉన్నప్పుడు విత్ ఇన్ ద ఫ్యామిలీ మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇలా వచ్చేసింది అనుకోండి, ఇవాళ దేవుడు అంటున్నారు, దయ్యాలు అంటున్నారు, లేకపోతే కోవట్లు అంటున్నారు, అండర్ డైరెక్షన్లో రైట్ డైరెక్షన్లో పనిచేస్తలేరు అని అంటున్నారు. మరి అనుకోకుండా ఈ రెండు పార్టీల దగ్గరికి అయితే పోరు. ఈ రెండు పార్టీల దగ్గర పోయి ఆమెను రిసీవ్ చేసుకున్నా లేకపోతే జాయిన్ చేసుకున్నా కూడా ఈ రెండు పార్టీలకు ప్రజలే ఇక బుద్ధి చెప్తారు. మరి ఇక ఆమెకి ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది? ఇప్పుడు అక్కడే ఉంటే కొంచెం ఫాదర్తో మాట్లాడుకొని లేకపోతే బ్రదర్తో మాట్లాడుకొని ఏదైనా ఉంటే సర్దుమనిగేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప ఇటువంటి బాహటంగా వచ్చేసిన తర్వాత రేపు ఆమె కూడా ఈమెను ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారు. ఈమె ఆ కంఫర్ట్నెస్ కూడా ఉండదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి కంఫర్ట్నెస్ తర్వాత ఎట్లుంటుంది? వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళు రాజకీయంగా ఎప్పుడైనా ఈమె థ్రెట్టే ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది. అప్పుడు సోదరుడు అన్నట్టుగా దీని అన్నిటికీ పులి స్టాప్ ఎక్కడ జరుగుతాయంటే కేటీఆర్ గారు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఇచ్చినా కూడా మన కౌంటర్ అక్కడే నడుస్తుంది కాబట్టి కేసీఆర్ గారే సరైనటువంటి వ్యక్తి. అది ఒక 1-2 డేస్లో అది క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే తప్పకుండా ఆయనకు తెలుసు ఎటువంటి సిచ్యువేషన్ను, అంటే శాంటిటీ ఎంత ఉంటుంది, ఇవాళ ఉన్న స్పీడ్ రేపు ఉండదు, రేపు ఉన్న స్పీడ్ ఎల్లుండి ఉండదు అనేది ఆయనకు బాగా తెలుసు కేసీఆర్ గారికి. ఆ దృష్టిలో ఈమె కూడా డైలమాలు ఆడుతుంది. ఎందుకంటే నేను ఇవాళ ఏం మాట్లాడినా రేపు నాతో ఎవరు వస్తున్నారు, ఎల్లుండి ఎవరు వస్తారు ఆమెకు తెలియదు. రెస్పాన్స్ చెక్ చేసుకుంటుంది ఆవిడ కూడా, కవిత గారు కూడా. నాతోనే 6 వస్తారు అన్నారు. 6 వస్తారంటే ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళిపోయిన వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఈమె కొత్తగా పెట్టేసి ఉన్న భవిష్యత్తు ఏం కానుకుంటారు. అందుకని ఇవన్నిటినీ కొత్త పార్టీ విషయానికి వచ్చినప్పుడు కవిత గారు అది దుస్సాహసమే. అది ఆమె కోరుకొని తెచ్చుకునేటువంటి కష్టం అంటే ఆమెకి ఏం లేదు. హౌస్ వైఫ్గా వ్యాపారస్తురాలుగా డబ్బులు సఫిషియెంట్ సంపాదించుకుంది ఉన్నది. ఎందుకంటే కొత్త పార్టీ అనే అంశం ఎందుకు వస్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, పైగా బీజేపీ అని నన్ను ఇబ్బంది పెట్టింది అనేది ఆవిడ క్లియర్ కట్గా చెప్తుంది. కాబట్టి బీజేపీలోకి వెళ్ళే ఆలోచన అయితే ఆవిడకి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయేనావా అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ పార్టీలోకి కూడా వెళ్ళదు. అయితేనా మీరు అన్నట్టు అన్నతోనో తండ్రితోనో మాట్లాడుకొని అదే పార్టీలో కంటిన్యూ అవ్వాలి, లేదా కొత్త పార్టీయే పెట్టుకోవాలి. కొత్త పార్టీ పెడితే చెప్పేశాను. నెక్స్ట్ పెద్ద మనిషి ఆయన కేసీఆర్ గారు ఆయన బాధ్యత తీసుకుంటాడు, తప్పకుండా తీసుకుంటాడు. తీసుకోకపోతే ఇది, ఎందుకంటే ఆయన కూడా చూస్తుంటాడు కదా, డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకటే అండి, ఏ అన్నదమ్ములైనా ఒక కలిసిమెలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కొంత ఎవరో ఒకరు పెద్దోడు చిన్నోడు ఎవడో తగ్గుతాడు. ఆ తగ్గేటువంటి కోణంలో మామూలుగా చెప్తే ఇప్పుడు కోర్టులు ఎందుకుంటాయి, పోలీస్ స్టేషన్స్ ఎందుకుంటాయి, పెద్ద మనుషులు ఎందుకుంటారు, ఇవన్నీ ఆమెకు అంత మెచ్యూరిటీగా అనుకుంటే ఆమె బయటకు వచ్చి మాట్లాడు కదా. అంటే ఈ మధ్యన సంధి కుదిర్చేటువంటి వ్యక్తి ఆడ పెద్ద మనిషి ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు అందులో ఇనిషియేట్ తీసుకుంటారు. ఇది ఒక 2 రోజులలో సర్దు మనిగిపోతుంది తప్పకుండా. ఎందుకంటే ఆయన మొత్తం లైఫ్ చూపిస్తాడు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర
పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవిస్తూనే తెలవాలి అనేటువంటి కోణంతో ఒక 1 year ఐడియల్గా ఉన్నాడు. ఇప్పుడు అదే విషయంలో కవిత గారి విషయంలో కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఓకే లెటర్ టాక్, ఆమెతో ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు, ఏ విధమైనటువంటి సపోర్ట్ ఎవరిస్తా అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోండి, స్తబ్దంగా ఉంది, అప్పుడు ఆలోచిస్తారు కదా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా. రేపు ఎట్టి పరిస్థితుల్లో అన్న తమ్ముడు నాన్న ఉన్నప్పుడు వాళ్ళు 100% వాళ్ళు కలుస్తారు. మనం మధ్యన పోయి జోకర్ కావద్దు అనేటువంటి ఆలోచన తప్పకుండా ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు ఆమె క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీని తెగదెంపుకొని పోయినప్పుడు ఎంతో కొద్దిమంది పోతారేమో తప్ప ఈ 20 మంది 30 మందితో పోయి పార్టీ పెట్టేది లేదు, అది జరిగేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటారు, అక్కడ కట్టడి చేస్తారు తప్పకుండా. ఒక శ్రేయోభిలాషిగా అంటే ఆమెకున్నటువంటి విషయంలో ఆమె వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉండడమే బెటర్. వీళ్ళైతే వెల్కమ్ చేయరు, వచ్చినా కూడా వీళ్ళకి ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ కానీ వీళ్ళకి కానీ. పార్టీకి అయితే స్కోపే లేదు, ఇంకెక్కడ ఉంది ఆమె. ఎటు వచ్చేసి మళ్ళీ అక్కడనే ఎక్కడైతే జెండా ఎగరేసిందో ఆ జెండా అక్కడనే కొంచెం మాట్లాడేసి వాళ్ళు సర్దుమణిగిపోతుందని నేను అనుకుంటున్నాను. సో